మనసెందుకు రావట్లేదు? 22 నెలలు సరిపోలేదా? 22 నెలల్లో మీరు డబ్బులు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడానికి మీకు మనసు రావడం లేదా రేవంత్ రెడ్డి గారని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా జిల్లా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ఆలోచన చేస్తాం. పార్టీగా ఈ జిల్లా నాయకత్వం కూడా వారు కూడా ఇప్పటిదాకా నాకు చెప్తా ఉన్నారు ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి జిల్లాలో. నాయకుల మీద కేసులు పెట్టడం, మా దేవరకద్రలో ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ మీద ఒక లేని కేసు పెట్టి జైలుకు పంపించి పార్టీ మారితే కేసు తీసేస్తాం, పార్టీ మారకపోతే జైలుకు పంపుతాం అని బెదిరించడం, వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే నాయకుల మీద వాళ్ళ క్రషర్లు ముయించడం, వాళ్ళ వ్యాపారాల మీద పడి జీఎస్టీ వాళ్ళని వేధించడం, పోలీసులను పంపించి వేధించడం, ఈ రకంగా ఒక చౌకబారు రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నది. మరి పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కళ్ళు తెరిచి నిద్రలోంచి లేచి బయటికి వచ్చి మీరు వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరమే పూర్తి చేయాలి. 10% మిగిలింది, 90 పైసల పని అయిపోయింది, 10 పైసల పని ఉంది. ఇది పూర్తి చేస్తే డెఫినెట్ గా జిల్లా రైతాంగం గాని మేము గాని అభినందిస్తాము. లేని పక్షంలో తప్పకుండా మిమ్మల్ని అభిశంసిస్తాము, ప్రజల తరఫున మిమ్మల్ని ఎండగడతాము, ప్రజల తరఫున నిలదీస్తామని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఈరోజు మరి అనుకోకుండా వచ్చిన కార్యక్రమం ఇది. అయినప్పటికీ పాత్రికేయ మిత్రులందరూ వచ్చినందుకు మీ అందరి సహృదయానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.